నేను ప్లాట్ఫారం అంటే మాకు ఇల్లు గట్ట ఏం లేవు, రాలేదు. మరి పింఛని అన్నారా, వస్తుంది. వస్తుందా? ఉమ్. అంటే మీ ఇంట్లో అందరికీ వస్తుందా? అంటే నాకే మనకి మా ముగ్గురు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక అబ్బాయి ఉన్నాడు యాంటీక్యాప్టెడ్, ఆయనకు వస్తుందా పింఛన్? ఆయనకు వస్తుంది. పెళ్లి కానుకలు ఎవరు ఏమైనా ఇచ్చారా? లేదు కేవలం, ఇవ్వలేదా? ఎందుకని? అంటే పెళ్లి కానుకలు కూడా ఇస్తామా? ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆడపిల్లలకి అయిపోయినాయి, ఆడపిల్లలకి అయితే పిల్లోడే ఉన్నాడు. అదమ్మా పొజిషన్. ఇప్పుడు మీకు పింఛన్ అయితే వస్తుంది. మీకు ఇల్లు వచ్చిందా? మాకు ఇల్లు రాదు. ఎందుకని? అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కడితే ఆ డబ్బులు తిరిగి వచ్చేసి, ఎందుకని అంటే అందరికి ఇల్లు ఇచ్చారు కదా, టిట్కో ఇల్లు కూడా ఇస్తారు. అప్పుడు ఇల్లు ఇవ్వలేదు కదా. ఇల్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు. అరే ఇల్లు తీసుకొని డబ్బులు ఇచ్చేసి ఇల్లు ఇచ్చేస్తామన్నారు కదా, లేదమ్మా, ఇవ్వలేదా? మాకు రాలేదు. మరి డబ్బులు ఇచ్చి ఎవరినైనా అడిగారా పోనీ? మేము వాళ్ళని అడిగాము. ఎవరు పట్టించుకుంటారమ్మా ఇవన్నీ? ఎవరు ఎలా పట్టించు ఉంది డెవలప్మెంట్ అంత జరుగుతుందా? డెవలప్మెంటే మనకు లేదు. మీకు ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిస్తానని మాట ఇచ్చారా? ఎవరేమీ అంటే చిరు వ్యాపారాలకు నెలకి ఇంత వేస్తాము, మేము పండిస్తామని చెప్తున్నారు కదా, లేదు. ఏం లేదా? అసలు మీరు పోనీ మీ దగ్గరికి నాయకులు ఎవరైనా వచ్చి ఇలా హామీలు ఏమైనా ఇస్తారా? ఏం లేదమ్మా, నాయకులు గట్ట ఎవరు కావాలి. తప్పు కదా. ప్రభుత్వం ఎలా ఉందంటారు మరి? ప్రభుత్వం అంటే ఇదేనమ్మా, మనకు డెవలప్మెంట్ లేదు. పెంచిన మటుగా వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రభుత్వం మరి కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా? అది మనం చెప్పలేమమ్మా, ఆ భగవంతుడికే ఉంది, మన వాళ్ళు కాదు. ఓకే. అది మనం చెప్పకూడదు. మీ పేరు? చెప్పండి పర్లేదు. ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు మరి చిరు వ్యాపారులకు డబ్బులు ఇస్తాము, మీరు నాకెవరు ఇవ్వలేదమ్మా, ఆ? నాకెవరు ఇంతవరకు ఇవ్వలేదమ్మా. ఎవరు ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలే. అంటే అడగలేదా మీరు ఎవరిని? పెట్టుకున్నాము ఇవ్వలేదు. పెట్టుకున్నాక ఎందుకు ఇవ్వలే? ప్రాబ్లం ఏంటి? బ్యాంకులో వాళ్ళు ఇవ్వాల, ఏదో ఒక బ్యాంకుకి చెప్పాడు, ఆ. ఆ బ్యాంక్కి రావాలా, ఇవ్వాల. మీకు పింఛన్, అమ్మఒడి, సంక్షేమ పథకాలన్నీ ఏమి ఉండవు. ఎందుకని? ఉం? ఎందుకని? ప్రాబ్లం ఏంటి? వాలంటీర్లు వచ్చి అడగట్లేదా? సంక్షేమ పథకాలంటే మాకు రాజధాని ఏరియా మాది, అవి వస్తాయి మామూలుగా అప్పుడు రాసింది. రాజధాని బాగుందా? అంటే చాలా గొడవలు అయినాయి, రైతులు చాలా మంది చచ్చిపోయారు. అసలు మనకి ఇప్పుడు ఆ రాజధాని లేదు అంటున్నారు. అది మరి మీరు రాజధాని ఏరియాలో ఉన్నాం అంటున్నారు, అది రాజధాని మనకి అవునా కాదా? కాదు, అవును, రాజధాని కాకుండా చేశారు కండి. మరి అంటే రాజధాని బాగుంది అంటున్నారు కదా, రాజధాని లేకుండా రాజధాని ఎలా బాగుంటుందని నాకు డౌట్ వచ్చింది. ఇది ఆకలి కేకలు. కేకలు. అదే కొంతమందికి పండగ, కొంతమందికి చాలా మంది రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ పరిస్థితి ఏంటి? అన్న హామీలు ఇచ్చారా? ఆ రైతులు భూములు లాక్కున్నాం అది ఇది అని చెప్పారు, అన్న హామీలు ఏమన్నా ఇచ్చారా? ఏ హామీలు? అంటే మీకు మళ్ళీ భూమి ఇస్తాము, మళ్ళీ లేదంటే మీకు ఒక హామీ ఇస్తాం మీరు బతకడానికి అని చెప్పి చెప్పారా? ఏం చెప్పలేదండి ఎవరు. మరి ఎలా జీవనం కొనసాగిస్తున్నారు అక్కడ? అట్నే ఏదో చేసుకొని కూలీ నాలుగు చేసుకొని, అది కూడా లేవు. అవి కూడా లేవా? ఓకే. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా అడగదలుచుకున్నారా? పోనీ వచ్చి అంటే మళ్ళీ వస్తుందా రాదా? ఒకవేళ వస్తే ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఏది? ఏ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం వస్తేనా ఏం అడుగుతాం మేము? ఏం అడుగుతాం? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూసాం, 5 సంవత్సరాలు చూసాము, బాగానే ఉందిగా. బాగానే ఉన్నాం అనుకున్న వాళ్ళు వేస్తారు, బాగాలేదు అనుకున్న వాళ్ళు వేయరు. అంతకన్నా అంటే ఆయన ఢీ కొట్టడానికి ఇప్పుడు 3 పార్టీలు పొత్తులు కలిసి వస్తున్నాయి కదా, సో మరి ఆయన వస్తారనుకుంటున్నారా మీరు? 3 పార్టీలు కలిసి రావదలుచుకుంటే ప్రజాబలం ఉంటే వస్తాడండి, అన్ని పార్టీలు కలుసుకున్నా వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు రాజధాని కోసం చాలా కష్టపడ్డారని చెప్పి అన్నారు, నేను పట్టించుకుంటున్నారు. సో మరి అక్కడ కూడా భూములు అలాగే చేస్తున్నారు కదా, ఇప్పుడు దీని గురించి ఏమంటారు? మేమేమే ఉంటామండి, అవన్నీ మాకు ఎందుకండి? పెద్దవాళ్ళని అడగండి, పెద్దవాళ్ళని అడగండి, పెద్ద వాళ్ళని.